శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మామిడిపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంఘం అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి కుసుమ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింస, వివక్షకు వ్యతిరేకంగా మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఉపాధి కూలీ కూడా లేకుండా చేసే కుట్ర పడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలనేది ఏదైతే అప్పటి ఉన్నటువంటి పేరు కాదు ముఖ్యం, మనకున్నటువంటి ఏదైతే ఉపాధి ఉన్నదో ఈ ఉపాధిలో శ్రామిక మహిళలు తన దగ్గరలో పనిచేసుకుంటూ ఆ ఉపాధిని పెంచుకుంటూ తన బిడ్డల దగ్గర నుండి పెంచుకుంటూ ఉన్నారు. అలాంటి శ్రామిక వర్గంపై ఈ ఉపాధి పథకం బీబీజీ రామ్జీ పేరుతో నిధులు లేక కేంద్రంలో అప్పుడు 90% నిధులు ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు మహాత్మా గాంధీ ఉపాధి సాధన పథకం కింద కొనసాగింది. ఇప్పుడు బీబీజీ రామ్జీ పేరుతో 60% నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్తుంది. అసలే మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత అప్పుల్లో ఉన్నదో, కోట్ల అప్పుల్లో ఉన్నప్పుడు ఈ పథకం మనం అమలు చేయడానికి సరిపోతుందా? మనకు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని నేపథ్యం భరించగలదా అనేది చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులలో అక్కడ పార్లమెంటులో ఓకే చేసుకుంటూ దుర్మార్గమైన చర్య. అందుకే మనమందరము కలిసికట్టుగా ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం ముందుగానే కొనసాగించాలనేది డిమాండ్ చేయాలి. అలాగే ఈ రోజులో చూస్తుంటే రాష్ట్ర బడ్జెట్ లో లక్షల బడ్జెట్లు పెడుతున్నారు, అనేక హామీలు ఇస్తున్నారు. ఏ హామీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు. నిజంగా కమేపీ సారా నిషేధిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సారాయే ప్రధాన వనరుగా భావించి ఈ రోజు రోజుకి 83 కోట్ల సారాను అమ్ముతున్నది. సంవత్సరానికి 30,000 కోట్ల పైసలు సారా అమ్ముతుంది. ఈ సారా ఎవరిని బలి తీసుకుంటుంది? సారా ఉంటేనే ఇంటిలో చీకటి లేకుండా తిరుగుతామని చెప్పి మనకు చెప్తూనే మన దీపాలు ఆర్పేస్తున్నారు. ఏ విధంగా ఆర్పేస్తున్నారంటే, ఇప్పుడు కాదు మన దీపాలు ఆర్పడం, పురాణాల పుట్టి నుంచి కూడా సీతాదేవితో మొదలు పెట్టారు. సీతాదేవికి భర్త అనుమానించి అడవులకు పంపించారు. ఈ రోజు ఇంటి గర్భిణి ఈ గ్రామం నుంచే కాదు, ఈ వీధి నుంచి ఆ వీధికి వెళ్ళాలంటే తనకు తోడు ఎవరో ఒకరు వెళ్ళి సాగనప్పి మందులేసి ఏం జరుగుతుందని డెలివరీ అయ్యి ఆమెకి ఇంటికి తీసుకొచ్చినంత వరకు తోడుంటాడు. అలాంటిది ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజు తను వెళ్ళలేక తన మరుపుతో మరి అడవికి పంపించి నిండి గర్భిణిని అడవిలో వదిలేసి ఆవిడ సీత ప్రతివ్రత అని తేలింది. మరి సీతమ్మ పతివ్రత మరి ఎటువంటి తప్పు పొందగన్నప్పుడు మరి సీతమ్మ దేవుడు అవ్వాలి, రాముడు దేవుడు అవ్వాలి. సీతమ్మ కదా దేవుడు అవ్వాలి. మరి రాముడు ఎందుకు దేవుళ్ళని కొలుస్తున్నారు అంటే సీతమ్మ తప్పు చేసిందా?